This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డిసెంబర్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మనకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ ఓరియంటేషన్లో మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కీవర్డ్స్, అదేవిధంగా డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రయోజనం చేకూరాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అనేక డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి క్లారిఫై చేసే విధంగా ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక యూపీఎస్సి సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేకించి వారికి హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ నుంచి ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వారికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇంగ్లీష్ కీవర్డ్తో పాటు దానికి సంబంధించిన మీనింగ్ ఏదైతే ఉందో అది కూడా మీరు తెలుగులో నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. కాబట్టి ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసే ముందు ఈరోజు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్: స్వాదినాథ సరక్ విల్ బి ఓపెన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ నేషన్ అని మనకు క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ భూటాన్. సో ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం ఇక్కడ చూస్తే, హూ వన్ ద రామానుజన్ ప్రైజ్ ఫర్ ద మ్యాథమెటిషియన్ ఫర్ ద ఇయర్ 2020. కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ నారో బ్యాండ్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నెట్వర్క్? ఇందులో మనకు రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఇది మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా మనం చదువుకుంటాము. ఇండియా ఈజ్ ఫార్ ఎహెడ్ ఆఫ్ చైనా ఇన్ సాఫ్ట్ పవర్ సేస్ రాజ్నాథ్ అని ఒక అంశం మనకు ఇక్కడ ముఖ్యంగా కవర్ చేయడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అంశంలో భాగంగా ఇటీవల మనకు భారత్ మరియు చైనా దేశాల మధ్య ఈ హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఈ వివాదం అనేది గత కొంతకాలంగా కొనసాగుతుంది. అక్కడ భారీ ఎత్తున భారత సైన్యం కూడా మోహరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ భారత్ మరియు చైనాల మధ్య ఇటువంటి వివాదాస్పదమైన పరిస్థితులు తలెత్తిన అంశంలో ఒక అంశం ఎక్కువగా చర్చకు రావడం అనేది జరిగింది. భారత్ మరియు చైనాలకి సంబంధించి ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉంది, ఇరు దేశాల మీద కంపారిజన్ చేయడం అనేది ఒక చర్చగా గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి చైనాతో కంపారిజన్ చేసుకుంటే కొంతవరకు బెటర్గా ఉన్నప్పటికీ ఇక్కడ సాఫ్ట్ పవర్ గురించి ముఖ్యంగా చెప్పడం అనేది జరిగింది. అంటే సాఫ్ట్ పవర్ అంటే మన యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉంది అనే అంశం గురించి ఇక్కడ రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైనా కానీ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర తరచుగా మనకు విపత్కర పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. భారత్ మరియు చైనాలకు సంబంధించి గత కొన్ని దశాబ్దాల నుంచి ఈ వివాదం అనేది
కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇండియా అండ్ చైనాస్ మిలిటరీ స్ట్రెంత్ గురించి ఇక్కడ మనం ముఖ్యంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇండియా మరియు చైనాస్ యొక్క మిలిటరీ స్ట్రెంత్కి సంబంధించి సో దేర్ కెన్ బి సీరియస్ డిబేట్ ఆన్ హూ ఓన్స్ మోర్ మిలిటరీ మైట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సాఫ్ట్ పవర్ దేర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ అంబిగ్యూటీ. ఇండియా ఈజ్ ఫార్ ఎహెడ్ ఆఫ్ చైనా వెన్ ఇట్ కమ్స్ టు లీడింగ్ ద వరల్డ్ విత్ ఐడియాస్. అంటే నూతన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, నూతన ఆలోచనలతో ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి చైనాతో కంపారిజన్ చేసుకుంటే మన భారతదేశంలో ఈ ఐడియాలజీ అనేది చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే ఇక్కడ ఆయుధ సంపత్తితో కంపారిజన్ కాకుండా ఐడియాలజీ అంటే ప్రపంచంలో అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఐడియాలజీ అనేది భారత్ దగ్గర చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము చదువుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఇక్కడ బిగ్ బిల్డ్ అప్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాని గురించి ఒకసారి చదువుకోవాలి. అదేవిధంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి కూడా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దాని గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. క్రాస్ బార్డర్ టెర్రరిజం. సో ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం వలన అభివృద్ధి ఏ విధంగా కుంటుపడుతుంది, భారత్ మరియు చైనాల మధ్య దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అంటే ఈ సరిహద్దు వివాదాలకు సంబంధించిన ఉగ్రవాదం అనేది ఏ విధంగా ఉంది అనే కోణంలో మనం ఈ టాపిక్ని చదువుకోవాలి. ఇక సెకండ్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది కూడా మనకు అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా చదువుకుంటాము. ఇండియా బ్రిటన్ టు డిస్కస్ అప్గ్రేడ్ ఆఫ్ టైస్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా బ్రిటన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధానంగా ఈ న్యూస్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ విల్ మీట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆన్ ట్యూస్డే డ్యూరింగ్ హిస్ 3-day విజిట్ టు ఇండియా. సో మనకు ఇక్కడ బ్రిటన్కు చెందిన ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ ఇండియాను ప్రస్తుతం సందర్శించడం జరిగింది. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య ఉన్న వివిధ ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అయితే మనకు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. భారత్ మరియు బ్రిటన్ల మధ్య ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి. ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఎంజాయ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సిన్స్ 2014. అంటే 2004వ సంవత్సరం నుంచి ఇండియా మరియు భారతదేశానికి మధ్య వ్యూహాత్మకమైన ఒప్పందాలు అనేవి కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇరు దేశాల మధ్య కోఆపరేషన్ అనేది బెటర్గా ఉందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ప్రస్తుత పర్యటన గురించి కనుక తీసుకుంటే ఇరు దేశాల మధ్య మరింత సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అది వాణిజ్యపరంగా, డిఫెన్స్, క్లైమేట్, మైగ్రేషన్ అండ్ మొబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్. సో ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్టార్కి సంబంధించి భారత్ మరియు బ్రిటన్ల మధ్య మరింత మెరుగైన సంబంధాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ప్రస్తుతం COVID-19 తర్వాత అంతర్జాతీయ పరిణామక్రమం అనేది క్రమక్రమంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో కూడా ఇటువంటి కీలకమైన అంశాలపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అదేవిధంగా ఇక్కడ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని ఇక్కడ క్లియర్గా ఈ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పారాగ్రాఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే ఒక సమగ్రవంతమైన వ్యూహాత్మకమైన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. ఇందులో మనకు ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి, అదేవిధంగా ఇండో పసిఫిక్ పాలసీ ఏదైతే ఉందో ఈ విధానానికి సంబంధించి, అదేవిధంగా ట్రేడ్ వాణిజ్యానికి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య ఈ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది కూడా భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. సో మిస్టర్ Johnson visit to India will be one of his first forays abroad in 2021 after the UK formally leaves the European Union, and officials are hopeful on announcement that India and UK will begin talks for
ఎర్లీ హార్వెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డ్యూరింగ్ దిస్ ఇయర్. అంటే 2021వ సంవత్సరంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇండియాలో పర్యటించిన దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం అనేది ఉంటుంది. మనకు ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే డిఫెన్స్ లాజిస్టిక్ సపోర్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ లాజిస్టిక్ సపోర్ట్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే, ఇది ఒక ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. ఇరు దేశాల మధ్య ఈ డిఫెన్స్ అంటే రక్షణ రంగానికి సంబంధించి ఈ రవాణా ఏదైతే ఉందో ఆ రవాణా సహకారంలో భాగంగా డిఫెన్స్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ కూడా కుదురుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ కేపబిలిటీ కోఆపరేషన్ అగ్రిమెంట్ డిఫెన్స్ టెక్నాలజీకి, అంటే డిఫెన్స్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరు దేశాలు పరస్పరం పంచుకోవడానికి డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ కేపబిలిటీ కోఆపరేషన్, ఇది గుర్తుంచుకోండి, DTICC, ఇది కూడా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒక ప్రధానమైన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇరు దేశాల మధ్య కుదిరిన మరొక ఒప్పందం కనుక చూసుకుంటే జెట్ ఇంజన్ టెక్నాలజీ ఒప్పందము, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇండియా మరియు యూకేల మధ్య కుదిరిన ఒప్పందం. ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్గా మనం చెప్పుకోవచ్చును. అంటే ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇది జెట్ ఇంజన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఒప్పందం ఇది. అదేవిధంగా నావికా రంగాన్ని గనక తీసుకుంటే భారత నావికా రంగంలో HMS క్వీన్ ఎలిజబెత్, ఇది ఈ పేరు గుర్తుంచుకోండి, HMS క్వీన్ ఎలిజబెత్, ఇక్కడ మనకు ఈ పారాగ్రాఫ్లో కవర్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది HMS క్వీన్ ఎలిజబెత్ వుడ్ బి ద ఇండియన్ ఓషన్ నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇట్స్ మెయిడన్ డెవలప్మెంట్, అంటే ఇది మనకు నెక్స్ట్ ఇయర్లో ఇండియన్ ఓషన్లో ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఏ దేశాల మధ్య అంటే భారత్ మరియు బ్రిటన్ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే HMS క్వీన్ ఎలిజబెత్ ఇండియన్ ఓషన్లో ప్రవేశించనుంది. అదేవిధంగా ఇండియన్ ఓషియన్ రీజియన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్స్, ఇది భారత నావికా దళానికి సంబంధించింది. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఫర్ ఇండియాస్ ఓషియన్ రీజియన్ ఇంప్రూవ్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, అంటే ఈ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అవగాహనకి సంబంధించి భారత్ మరియు బ్రిటన్ల మధ్య కుదిరిన మరొక ఒప్పందంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఇండియన్ నావీకి సంబంధించింది. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషియన్ రీజియన్. సో ఇది మనకు భారత్ మరియు బ్రిటన్ల మధ్య ఉన్న వివిధ రకాల ఒప్పందాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇందులో మనకు ప్రతి ఒక్క అంశము చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దేని గురించి అయినా కానీ ప్రిలిమ్స్లో లేకపోతే మెయిన్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే రిలీజ్ అవర్ ఫండ్స్ ఎంపీస్ ఆర్ సెంటర్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మనము పాలిటీలో భాగంగా చదువుకుంటాం. ముఖ్యంగా ఎంపీ ల్యాండ్స్కి సంబంధించి ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటారు దీన్ని, ఎంపీ ల్యాడ్స్. ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతం ఒక మీటింగ్ అనేది జరిగింది. ఎట్ ఏ మీటింగ్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ ఆన్ ద ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఫండ్స్ of the Rajya Sabha headed by the Deputy Chairman Harivansh Singh, members of all parties unanimously asked the government to release the funds for the projects sanctioned in 2018 and 2019 which were underway before the funds were suspended due to the COVID-19 pandemic. ఈ COVID-19 పాండమిక్ సందర్భంగా ఈ ఎంపీ ల్యాండ్స్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఆగిపోవడం అనేది జరిగింది. ఆ నిధులకి సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని ఇక్కడ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఈ రాజ్యసభ సభ్యులు కోరడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఎంపీ ల్యాడ్స్ అంటే ఏమిటి అనేది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇక నెక్స్ట్ టాపిక్, ఇది మనకు హెల్త్లో భాగంగా లేకపోతే పబ్లిక్ పాలసీలో భాగంగా
మనం చదువుకుంటాము. స్టేట్స్ కెన్ డెసిగ్నేట్ డేస్ ఫర్ ఇమ్యునైజేషన్, సేస్ మినిస్ట్రీ. ఇది కోవిడ్-19కి సంబంధించిన అంశంగా మనం చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ కొన్ని కీలకమైన గైడ్‌లైన్స్‌ని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ద నేషనల్ రోల్ ఔట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అగైన్స్ట్ ద కోవిడ్-19. అయితే ఈ కోవిడ్-19కి సంబంధించి జాతీయ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా చేయాలి అన్న ఒక నిర్ణయంతో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కొన్ని ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌ని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించి. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ వేస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన కొన్ని కీలకమైన కొన్ని కీలకమైన చర్యల గురించి హెల్త్ మినిస్ట్రీ ఇక్కడ గైడ్‌లైన్స్‌ని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ గైడ్‌లైన్స్ అనేది ఎవరెవరికి ఇవ్వడం జరిగింది అంటే, ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ టీమ్‌లో ఉన్న వ్యాక్సినేషన్ ఆఫీసర్‌కి, అదేవిధంగా డాక్టర్స్‌కి, స్టాఫ్ నర్స్‌కి, ఫార్మాసిస్ట్‌కి, సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని నిబంధనలను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ వేస్తున్న సందర్భంలో ఈ క్రౌడ్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రద్దీని క్రమబద్ధీకరించాల్సిన అవసరం అనేది ప్రభుత్వంపై ఉంటుంది. ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. అయితే ఈ క్రౌడ్‌ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతోటి ఈ గైడ్‌లైన్స్ ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అట్‌లీస్ట్ 1 పర్సన్ ఫ్రమ్ ద పోలీస్, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకే ఇటువంటి సంస్థల నుంచి ఈ ఈ ఈ వ్యక్తులను స్టాఫ్‌గా తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ క్రౌడ్‌ని మేనేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ని ఇక్కడ ప్రస్తుతం విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 113 పేజీల ఆపరేషనల్ గైడ్‌లైన్ డాక్యుమెంట్‌ని విడుదల చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం ఇక్కడ తీసుకుంటే స్టీల్త్ ఫ్రిగేట్ హిమగిరి ఈజ్ రెడీ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారత నావికా దళంలోకి మరొక వార్‌షిప్ చేరడం జరిగింది. దీని పేరొచ్చేసి హిమగిరి. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఈ పేరు గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ 17A. ఇందులో భాగంగా తయారు చేస్తున్న 7 యుద్ధ నౌకల్లో ప్రస్తుతం ఒక యుద్ధ నౌక పేరు వచ్చేసి హిమగిరి. ఇది ద ఫస్ట్ ఆఫ్ ద 3 స్టీల్త్ ఫ్రిగేట్స్ బీయింగ్ బిల్ట్ బై ద గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వారు దీన్ని నిర్మించడం అనేది జరిగింది. అండర్ ద ప్రాజెక్ట్ 17A ఫర్ ద నేవీ. సో ప్రాజెక్ట్ 17Aలో భాగంగా తయారు చేస్తున్న యుద్ధ నౌకల్లో ఒక యుద్ధ నౌక పేరు వచ్చేసి హిమగిరి. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ నౌకను ఇక్కడ హుగ్లీ రివర్ వద్ద జలాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. హుగ్లీ రివర్ కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. హిమగిరి స్టీల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక ఇది శత్రు దేశాల రాడార్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ రాడార్ సిగ్నల్స్‌కి దొరకకుండా దాడి చేయగల టెక్నాలజీ అనేది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. దాదాపుగా 149 మీటర్ల పొడవు ఉండే ఈ యుద్ధ నౌక ఒకటేసారి 6,670 టన్నుల బరువైన ఆయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం అనేది ఈ యుద్ధ నౌకకు ఉంది. అదేవిధంగా దీని యొక్క స్పీడ్ వచ్చేసి 28 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది సముద్రంలో ప్రయాణించడం అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మొత్తం 7 యుద్ధ నౌకల్ని తయారు చేస్తే అందులో 3 కోల్కతాలో, 4 ముంబైలో రెడీ అవుతున్నాయి. ఇవన్నీ 2024వ సంవత్సరం నాటికి మనకు ఇండియన్ నేవీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఇమేజ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన పేరు హిమగిరి.
అదేవిధంగా ప్రాజెక్ట్ 17A ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A అంటే ఏమిటో మీరు నోట్స్ రాసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇండియా నీడ్స్ రీథింక్ న్యూట్రిషనల్ ఎజెండా అని మనకి ఇక్కడ ఒక న్యూస్ కవర్ చేయడం జరిగింది. ఇది మనకు హిందూలో ఎడిటోరియల్ పేజ్‌లో ఇవ్వడం జరిగింది. మనకు ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని విడుదల చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5ని ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో దాదాపుగా 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ప్రధానంగా హైలైట్ చేసిన అంశం వచ్చేసి సివియర్ అక్యూట్ మల్‌న్యూట్రిషన్ అని ఇవ్వడం జరిగింది. అధిక పోషకాహార లోపానికి సంబంధించి అనేక రాష్ట్రాలు సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సమస్యలను తీర్చడానికి తీసుకోవాల్సిన ప్రభుత్వపరమైన చర్యల గురించి, అదేవిధంగా చిన్నారుల్లో ఈ అనీమియా లెవెల్స్ అంటే రక్తహీనత వ్యాధి ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఏ రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే కోణంలో మనం ఈ టాపిక్‌ని చదువుకుంటాం. అదేవిధంగా భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రక్తహీనత మరియు ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి తీసుకున్న వివిధ రకాల చర్యల గురించి కూడా మనం ఈ టాపిక్‌లో చదువుకుంటాం. అందులో భాగంగానే మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా ఐసీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్‌కి సంబంధించి, మరియు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్. సో, ఇటువంటి స్కీమ్స్‌ని కూడా మనం ఇక్కడ ఈ టాపిక్‌లో చదువుకోవడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే మారుతున్న ఆధునిక యుద్ధ నీతి అని ఒక అంశం మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో ఉన్న ఆయుధ సామాగ్రికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తులో యుద్ధం ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో ఈ ఆర్టికల్ మనకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆర్మేనియా మరియు అజర్‌బైజాన్‌ల మధ్య ఒక యుద్ధ వాతావరణం అనేది కొనసాగింది. దాదాపుగా కొంత ఘర్షణపూర్వకమైన వాతావరణం ఇరు దేశాల మధ్య కొనసాగిందని మనం చెప్పుకోవచ్చును. అయితే ఫైనల్‌గా ఇక్కడ శాంతితో ఈ ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఘర్షణ వాతావరణం అనేది సద్దుమణిగినప్పటికీ గతంలో గనక చూసుకుంటే 1991 యుద్ధం తర్వాత, గల్ఫ్ యుద్ధం తర్వాత ఆర్మేనియాపై జరిగిన ఈ అజర్‌బైజాన్ విజయంలో ఎక్కువగా ఈ యుద్ధానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, సాంకేతిక పరిజ్ఞానమే విజయానికి చేరువ చేసే అవకాశం ఉంది అని ఇక్కడ తేలడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఈ ఆయుధ సామాగ్రికి సంబంధించి ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో, అదేవిధంగా ఏ దేశాలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ యొక్క ఆయుధ రంగంలో అభివృద్ధి చేస్తున్నాయి, మన భారతదేశం భవిష్యత్తులో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనే కోణంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రోన్‌లకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. డ్రోన్‌లపై లోపించిన శ్రద్ధని. సో, యుద్ధ విమానాలు, ఈ నౌకలు, శస్త్రాస్త్రాల తయారీకి కావాల్సిన భారీ బడ్జెట్ ఏదైతే ఉందో, ఆ భారీ బడ్జెట్ ఈ డ్రోన్‌ల తయారీకి మరియు ఈ సైబర్ ఎలక్ట్రానిక్ ఆయుధాలకు చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి క్రమంలో డ్రోన్‌లపై కూడా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం అనేది ఉంది. సో, టోటల్‌గా ఈ టాపిక్ వచ్చేసి మనకు యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్‌లో ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా చదువుకుంటాము. మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. కాబట్టి ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే 2035వ సంవత్సరం నాటికి ప్రజా ఆరోగ్యంపై పూర్తి నిఘా అని మనకు ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనము కోవిడ్-19తో భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వ్యాపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ భవిష్యత్తులో ఇటువంటి వైరస్‌లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. సో, అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఈ ప్రజా ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రజా ఆరోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్
ఒక ప్రతిపాదన ఇక్కడ చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. సో, దానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా కెనడాలోని మానిటోబా యూనివర్సిటీతో కలిసి రూపొందించిన 2035 దార్శనిక పత్రాన్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ అనేది మనకు ఒక అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి వచ్చినా కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ప్రతి ఒక్కరిపై ఉంది. దానికి సంబంధించి ఒక ప్రజా ఆరోగ్య నిఘా వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఈ మూడంచెల ఆరోగ్య వ్యవస్థతో పాటు ఒక సామాజిక నిఘాను బలోపేతం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వైద్య ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించాలి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న వైద్య ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలలో ఈ ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఈ వైద్య రంగానికి సంబంధించి, అదేవిధంగా వ్యాక్సినేషన్‌కి సంబంధించి కూడా ప్రయోగశాలలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ప్రయోగశాలల యొక్క సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంపొందించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక వ్యాధులకు సంబంధించి హెల్త్ రికార్డులకి సంబంధించి వాటిని డిజిటలైజేషన్ చేయాలి. మరియు జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో రెగ్యులర్‌గా ఆరోగ్య సర్వేలు గనక నిర్వహించినట్లయితే ఈ హెల్త్‌కి సంబంధించి ఎటువంటి పరిణామాలు మన భారతదేశంలో ఉన్నాయనేది ఒక పూర్తి సమాచారం మనకు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ నీతి ఆయోగ్ చేసిన ఒక దార్శనిక పత్రంలో కొన్ని ప్రతిపాదనలుగా మనం చెప్పుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలవుతున్న సిస్టమ్ ఫర్ ఎర్లీ వార్నింగ్ బేస్డ్ ఎమర్జెన్సీ సీడ్ ఇది కూడా మనకు ఒక ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతుంది. సిస్టమ్ ఫర్ ఎర్లీ వార్నింగ్ బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ డేటా గురించి కూడా ఈ నీతి ఆయోగ్‌లో ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ను జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జర్మనీకి చెందిన జియోమేడ్ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో ఉండే ఈ రోగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోగ లక్షణాలపై ఒక నిఘా వ్యవస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. ఇది కూడా మనం అండర్‌లైన్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో, ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో మనం ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ప్రముఖ శాస్త్రవేత్త రొడ్డం నరసింహ మృతి కన్నుమూత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇతను ఒక శాస్త్రవేత్త, ఏరోస్పేస్ సైంటిస్ట్, అదేవిధంగా ఫ్లూయిడ్ డైనమిస్ట్, పద్మవిభూషణ్ ఆచార్య రొద్దం నరసింహ ఇతను చనిపోవడం జరిగింది. ఇతను భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో కీలకమైన పాత్రను పోషించడం జరిగింది. అదేవిధంగా భారతీయ అంతరిక్ష సమితి ఇండియన్ స్పేస్ కమిషన్‌లో ఇతను సభ్యుడిగా కొనసాగారు. ఇతనికి 2013 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పద్మ విభూషణ్ అవార్డు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే డ్రై స్వాబ్ ఆర్‌టిపిసిఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్ష అని, తక్కువ ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షను చేయాలి అన్న ఒక ఉద్దేశంతోటే ఈ డ్రై స్వాబ్ పద్ధతిని రూపొందించిన సీసీఎంబీతో స్పైస్ హెల్త్ సంస్థ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక్కడ ఈ డ్రై స్వాబ్ పద్ధతి ఏదైతే ఉందో ఇది కోవిడ్-19కి సంబంధించిన నిర్ధారణ పరీక్ష. దీన్ని డెవలప్ చేసింది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది, డ్రై స్వాబ్ పరీక్షని. సో దీనికి ఐసీఎంఆర్ కూడా గతంలో ఆమోదం తెలిపింది. అయితే దీనికి సిసిఎంబి స్పైస్ హెల్త్ అనే సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడిన కరోనా నిర్ధారణ పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ అత్యయిక పరిస్థితి విధించకుండా ఉండాల్సింది అని సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. 1975 సంవత్సరంలో మన భారతదేశంలో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీని విధించిన
సందర్భంలో దాని ప్రభావం వల్ల నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తులు ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒక పిటిషన్‌ని కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ అనేది అప్పుడు విధించకుండా ఉండాల్సిన అవసరం లేకుండా ఉండేది అని సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎగుమతుల్లో వీసెజ్ టాప్ అనే ఒక అంశము. ఇక్కడ వీసెజ్ అంటే విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి. వీసెజ్ విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి దేశంలోనే అత్యుత్తమ పనితీరును కనపరిచింది. ప్రస్తుతం ఎగుమతుల్లో 11.77% వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మరొక అంశం వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా ఉన్న సెజ్జులు 253 సెజ్జులు గనక ఉంటే ఈ వీసెజ్ పరిధిలో 61 ఉన్నాయి. వీసెజ్ పరిధిలో 61 ఉన్నాయి. 61 సెజ్జులు అనేవి ఈ వీసెజ్ పరిధిలో ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 36 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 24 ఉన్నాయి. ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఒకటుంది. మొత్తం 61. ఇక్కడ వీసెజ్ పరిధిలో ఉన్న అచ్యుతాపురం ఏపీ సెజ్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా గత 8 నెలల కాలంలో 3,477 కోట్ల విలువైన ఎగుమతులు అనేవి ఇక్కడ జరిగాయి. సో ఇది టాప్ పొజిషన్‌లో ఉంది. అచ్యుతాపురం ఏపీ సెజ్ అనేది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకము. దీనికి సంబంధించిన అంశం దాదాపుగా 2019వ సంవత్సరానికి గాను ఇక్కడ 2019వ సంవత్సరానికి గాను ఇక్కడ పంట నష్టపోయిన వారికి దాదాపుగా 9.48 మంది లక్షల రైతులకు 1,252 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం అనేది జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, ప్రభుత్వానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశాలు మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇది నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే టీ హబ్ తరహాలో అగ్రి హబ్ అని ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి ఆ వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాటిని పరిష్కరించేలా ఒక హబ్ను ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ అగ్రి హబ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐటీ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ను గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీ హబ్ స్ఫూర్తితోటే ప్రస్తుతం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం కూడా ఈ అగ్రి హబ్ను ఏర్పాటు చేసే పనిలో ఉందని మనం చెప్పుకోవచ్చును. ఈ సాంకేతిక కేంద్రం అగ్రి హబ్ అనేది దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటవుతుందని మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. మనకి ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో ఈ అగ్రి హబ్ అనేది ఏర్పాటయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ అగ్రి హబ్‌కి సంబంధించి దీని యొక్క నిర్మాణానికి అదేవిధంగా పరిశోధనలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఈ అగ్రి హబ్ నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ఈ సాంకేతిక ప్రయోగానికి సంబంధించి ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్‌ని కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ సీజన్ నుంచే వివిధ ప్రాంతాలలో ఎంపిక చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్నలపై డ్రోన్ల ద్వారా రసాయనాల యొక్క పిచికారీ, అదేవిధంగా వేరుశనగ, వరిలో ఇక్కడ ముడి సరుకును ఉపయోగించి నీటి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా మట్టి పరీక్షలు వంటి ప్రాజెక్టులు కూడా చేయడం అనేది జరిగింది. దీనికోసం ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, పాలెం, జగిత్యాల, కంసాపూర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కంపాసాగర్ ప్రాంతాల్లో ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఈ ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రయోగాలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రయోగము ఏ పంటకు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి.
ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ప్రభుత్వ వ్యాక్సిన్లకు జై అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సినేషన్‌లో 2వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్‌లు వేయించే కార్యక్రమం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్‌లో కూడా వ్యాక్సిన్‌లు వేయించుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు రాష్ట్రంలో కేవలం ప్రైవేట్‌లో వ్యాక్సిన్‌లు వేసుకునే వారి సంఖ్య 5.9% మంది మాత్రమే ఉన్నారు. 2015, 16వ సంవత్సరంలో 83.6% మంది మనకు ప్రభుత్వ వ్యాక్సిన్‌లు గనక వేసుకుంటే 2019, 20వ సంవత్సరం నాటికి సంఖ్య 94.1% పెరిగింది. ఇక్కడ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారము ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఇక చిన్న రాష్ట్రమైన గోవా 15.5% మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ 9%కి మించి పెరుగుదల నమోదు కాలేదన్న అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక 2019, 20 సంవత్సరంలో పిల్లలకు అందించిన వ్యాక్సిన్‌ల వివరాలన్నీ ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దీన్ని కంపారిజన్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. ఇందులో మనకు ఎక్కువగా దేనికి ఇచ్చారంటే పెంటా అనే వ్యాధికి బీసీజీ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. 93.5గా ఉంది. ఇక ప్రభుత్వ వ్యాక్సిన్‌ల పెరుగుదల నమోదు చేసుకున్న టాప్ 5 రాష్ట్రాల శాతం వచ్చేసి తెలంగాణ 10.5%గా ఉంది. గోవా 15.5, గుజరాత్ 5, సిక్కిం 5.9, కేరళ 9.7. ఈ టాప్ 5 రాష్ట్రాల పేర్లు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం. ఇక కీలక ప్రజోపయోగ ప్రాజెక్ట్‌గా ఫైబర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెంచుకొని ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను అత్యంత కీలకమైన ప్రజా ఉపయోగ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పేరు గుర్తుంచుకోండి. ఫైబర్ ప్రాజెక్ట్ ఇది. ఇక నెక్స్ట్ నిన్న ఇచ్చిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ చూద్దాం. గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఈజ్ ప్రపోజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని ఇటీవల ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఢిల్లీ దీన్ని తీసుకురావడం జరిగింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ గ్రీన్ బ్లూ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం గనక ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాటిని మనం గుర్తించాలి. ఇక్కడ ఇట్ వాజ్ రైజ్డ్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ది 1962 చైనా ఇండియా వార్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఫాల్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హెడెడ్ బై ద ఆర్మీ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ మేజర్ జనరల్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్లో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు, ఇక్కడ క్యాబినెట్ సెక్రటేరియట్ పరిధిలో ఉంటుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ పరిధిలో ఉంటుంది. అండ్ హెడెడ్ బై ది ఆర్మీ ఆఫీసర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెడెడ్ బై ది ఆర్మీ ఆఫీసర్ కాదు, ఇన్స్పెక్టర్ జనరల్ దీనికి హెడ్గా ఉండడం జరుగుతుంది. ఇతని ర్యాంక్ వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ మేజర్ జనరల్ ర్యాంక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక దీస్ యూనిట్స్ హ్యావ్ ఏ సిమిలర్ ర్యాంక్ స్ట్రక్చర్ యాజ్ దట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాట్ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ బట్ ద ఫంక్షన్ అండర్ ఇట్స్ ఆపరేషనల్ కంట్రోల్ అని ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం, నాట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి ఒక్కటే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది మిషన్ కర్మయోగి
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిషన్ కర్మయోగికి సంబంధించి ఇక్కడ ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ సమాధానాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ రీఫార్మింగ్ ద గవర్నెన్స్ సిస్టమ్ బై లెవరేజింగ్ ద ఐసిటి ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్ 1 కనుక చూసుకుంటే మిషన్ కర్మయోగి అనేది ఇండియన్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించి ఒక నూతన పథకంగా మనము చెప్పుకోవచ్చును. గవర్నెన్స్ సిస్టమ్ కాదు, ఇండియన్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ద ప్రైమ్ మినిస్టర్స్ పబ్లిక్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ విల్ బి సెటప్ యాజ్ ద అపెక్స్ బాడీ అని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 2 కరెక్ట్ ఆప్షన్. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు యూపీఎస్సికి సంబంధించి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఉన్న 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్లో ఉన్న అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మనకు నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది December 24న మనకు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు వివరాల కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, తెలుగు లిటరేచర్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ఉంటుంది. మరియు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కూడా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్. ఇది మనకు బోత్ తెలుగు మరియు తెలుగు మీడియము, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ అనేది ఉంటుంది. మీకు ఈ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారము మరియు వివిధ రకాల వీడియోస్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఈరోజు ఓవరాల్గా ఇవి ఉన్నాయి. ఇక రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా వివిధ రకాల సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.